Hello friends, welcome to Lisa's Tasty Kitchen. హలో అండి, ఈరోజు వీడియోలో బ్రౌన్ రైస్తో దోశని తయారు చేసుకుందాము. బ్రౌన్ రైస్తో దోశ ఏంటి అనుకుంటున్నారా? మామూలుగా డైట్లో ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, అలాగే డయాబెటీస్తో ఉన్న వాళ్ళకి డాక్టర్లు బ్రౌన్ రైస్ ఒక కప్పు తీసుకోమని చెప్తుంటారు కదా. బ్రౌన్ రైస్ని అన్నంలో వండుకొని తినడం చాలామంది కష్టంగా ఉంటుంది. వైట్ రైస్తో ఉన్న సాటిస్ఫాక్షన్ ఈ బ్రౌన్ రైస్తో ఉండదు కాబట్టి, అలాగే వండుకోవడానికి కూడా చాలా టైమే పడుతుంది. టేస్ట్ కూడా అంతగా ఉండదు కాబట్టి చాలామంది దీన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకు ఈ బ్రౌన్ రైస్తో దోశని తయారు చేసుకుంటే టేస్ట్గాను ఉంటుంది, అలాగే హెల్తీగాను ఉంటుంది. వేడివేడిగా ఈ దోశని చూస్తుంటేనే మనకి తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 3 గ్లాసుల బ్రౌన్ రైస్ని తీసుకోవాలి. అలాగే 1 గ్లాసు మినపప్పుని తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ మెంతులు, అలాగే 3/4 గ్లాసు అటుకులను వేసుకోవాలి. అటుకులను కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. అటుకులు వేసుకున్నా వేసుకోకపోయినా దోశ బాగానే వస్తుంది. అటుకులు వేసుకుంటే ఏంటంటే దోశ కొంచెం మెత్తగా ఉంటుంది. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. మామూలుగా మనం రెగ్యులర్ దోశకు ఎలా కొలతలతో వేసుకుంటామో సేమ్ అదే కొలతలతోనే ఈ బ్రౌన్ రైస్ కూడా వేసుకోవాలి. 6-7 గంటల పాటు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా నానిన బ్రౌన్ రైస్ చాలా తొందరగా మెదిగిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. మనం దోశకు ఏ విధంగా అయితే పిండిని తయారు చేసుకుంటామో సేమ్ అదే విధంగానే దీనికి కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 8 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే రాత్రంతా అలానే పిండిని వదిలేస్తే ఉదయానికి ఫర్మెంట్ అవుతుంది. చూడండి, పిండి ఇక్కడ బాగా పులిసిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఇంకా దోశలు వేసేసుకోవాలి. ఈ విధంగా మనం రెగ్యులర్గా చేసుకునే దోశలాగానే స్ప్రెడ్ చేసేసుకొని నెయ్యి లేదా నూనె వేసుకొని 2 వైపులా దోశను కాల్చుకోవాలి. ఈ విధంగా మనం ప్లెయిన్గానైనా తీసుకోవచ్చు, లేదంటే మసాలా దోశలాగా కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టుగా దీంట్లో ఇంగ్రీడియంట్స్ వేసుకొని దోశని ఇంకా రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. దీంతో మనం మసాలా దోశని కూడా తయారు చేసుకోవచ్చు, ఉత్తప్పంని కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే పిండి కొంచెం గట్టిగా ఉంటే ఇడ్లీలు కూడా తయారు చేసుకోవచ్చు. మసాలా దోశ, ఉత్తప్పం, ఇడ్లీ, ఇంకా పొంగనాలు, ఈ విధంగా అన్ని మనం దోశ పిండితో ఏ వెరైటీస్ అయితే చేసుకుంటామో అవన్నీ వెరైటీస్ కూడా దీంతో మనం చేసుకోవచ్చు. ఈ దోశ ఏ చట్నీతో అయినా కూడా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బ్రౌన్ రైస్ దోశ రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.